ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 14వ తేదీ ఆగస్టు మాసము 2026వ సంవత్సరం. పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కువైట్. రండి, ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము నేర్చుకున్నాం. మన జీవితంలో కొన్ని విషయాల్లో అంటే శక్తిని వాడతాము, బలమును వాడతాము, ఇంకా చెప్పాలి అంటే సామర్థ్యాన్ని వాడతాము. అంటే చాలా విషయాల్లో మనసు, హృదయము ఎలా తెలియదో, విశ్వాసము, నమ్మకము అంటే వీటికి తేడాలు తెలియదు, కానీ వాడుతూ ఉంటాం. ఎలా వాడుతున్నామో దీనికి వాడుతూ ఉంటాము. కానీ శక్తి అంటే ఏంటి, బలం అంటే ఏంటి, సామర్థ్యం అంటే ఏంటి ఏమో కదా. ఒకసారి మనందరికీ తెలుసు, ముఖ్యమైన ఆజ్ఞ, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించాడు. అంటే ఇవన్నీ రాశారు కదా, కరెక్టే. ఆయన్ని అంతగా ప్రేమించాలి. ఎంతగా అంటే ఇంత ఇంత ఇంత. కనుక మన జీవితంలో ఎక్కువ ఇప్పుడు ప్రజెంట్ దేనికి అని అంటే, మొట్టమొదట ఏమొచ్చింది మనందరికీ తెలుసు కదా. సో సింపుల్, కంప్యూటర్ అంటే ఎంతో పెద్దది ఉండేది. తర్వాత మన మొబైల్ ఫోన్లో మీకు తెలుసు కదా ఏమొచ్చింది, మైక్రోన్స్ అంటే మైక్రోస్కోప్ అంటే 10⁻⁻6. తర్వాత నానో అంటే 10⁻⁻9. అయితే ఇప్పుడు ఇంకా సిమ్ కార్డ్ అవసరం లేదు, స్మార్ట్ కార్డ్ అయిపోయింది, ఎలక్ట్రానిక్ సిమ్ అంటే ఆ డిజిటల్ సిమ్ అయిపోయింది. అర్థం ఏంటంటే, అతి చిన్న సూక్ష్మమైన దాంట్లో గొప్ప శక్తి సామర్థ్యాలని, గొప్ప జ్ఞానాన్ని మానవుడు అభివృద్ధి చెందే కొలది. లేకపోతే ఇలా ఆలోచిద్దాం, పేదోళ్ళకి ఆడుకునే అంతే కామన్ గేమ్ ఏంటంటే సామాన్యమైన ఆట ఫుట్బాల్. అంటే ఈ బాల్ పెద్దగా ఉంటుంది. గొప్పోళ్ళు ఆడుకునే ఆట ఏంటంటే గోల్ఫ్, బాల్ చిన్నగా ఉంటుంది. అంటే నీవు ఎంత గొప్పవాడి అవుతావో ఆ బాల్ సైజు అంతగా చిన్నగా అయిపోతుంది గోల్ఫ్. అలాగే బిలియర్డ్స్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు. కనుక అందరూ వాడుకునే వస్తువులు పెద్దగా ఉంటాయి. కానీ గొప్పవాళ్ళు ఎప్పుడు కూడా చిన్న విషయాల్లో, అంటే అతి చిన్న విషయంలో నమ్మకమైన వాడికి గొప్ప వాగ్దానాలు, పిండైన వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు ఎదురు చూస్తున్నాయి. అయితే మరి ఈ బలము అంటే ఏంటి, ఈ శక్తి అంటే ఏంటి, ఈ సామర్థ్యము అంటే ఏంటి, మనము ఎలా ఆలోచించాలి? ఎగ్జాంపుల్కి శక్తి అన్న వెంటనే పవర్ అంటాం, పవర్, శక్తి. మరి ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీ. కనుక శక్తి, పవర్ని వాట్స్లో కొలుస్తారు. అయితే ఎనర్జీ, సామర్థ్యాన్ని జౌల్స్ లో కొలుస్తారు. అయితే మరి ఫోర్స్, బలము, ఎంత బలాన్ని ఉపయోగిస్తున్నావు, ఫోర్స్, ఆ బలాన్ని దేనిలో వాడతారు అంటే, మన జీవితంలో ఈ మూడింటికి అర్థం చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పొచ్చు. ఎలాగా అంటే, ఒక వ్యక్తి ఒక హెవీ లిఫ్ట్ అంటే ఈ యొక్క బరువైన భారాన్ని ఎత్తుతాడు కదా. సో అంటే వెయిట్ లిఫ్టర్ అనొచ్చు. మరి తెలుగులో ఆ భారాన్ని ఎత్తేవాడు అనమాట, బరువులు ఎత్తేవాడు. సో ఇక్కడ ఈ మూడు పని చేస్తాయి. ఎలాగా, అతను ఎంత ఫోర్స్తో అంటే బలము వాడుతున్నాడు దాన్ని పైకి లేపడానికి. అయితే అక్కడ వినియోగింపబడుతున్న శక్తి, కనుక ఆ బలంతో ఆ లేపుతున్నప్పుడు వాడుతున్న శక్తి దెన్ అండ్ దేర్ అంటే ఆ సందర్భంలో ఎత్తాడు. ఇప్పుడు ఇలాగా 5. అయితే ఎంతసేపు నిలబెట్టి ఉంచగలుగుతున్నాడు, అది సామర్థ్యము, అది ఎనర్జీకి సూచన. అంటే మన జీవితంలో చాలా విషయాల్లో ఫోర్స్గా వెళ్తాం, అంటే బలంతో వెళ్తాము, వెంటనే పవర్ని వాడతాం, చేసేయగలుగుతాము. దెన్ అండ్ దేర్, ఆ టైంలో, ఆ సందర్భంలో మరి తర్వాత సామర్థ్యము అయిపోతుంది. అంటే మన్నిక అయినది, నాణ్యమైనది, స్థిరమైనది అని దేనిని అంటారంటే, ఆ సామర్థ్యము ఎంతసేపు నువ్వు మోయగలుగుతున్నావు. చాలాసార్లు చెప్పాను కదా, ఇది చిన్న మౌస్, కానీ
దీన్ని లేపడానికి ఎక్కువ బలం వాడలేదు, శక్తి కూడా ఎక్కువ వాడలేదు. అయితే దీన్ని ఇలాగే పట్టుకొని ఉండిపోవాలంటే ఎగ్జాంపుల్కి ఎంతసేపు నువ్వు పట్టుకుని ఉండగలవు? అది సామర్థ్యం. చేయి నొప్పి వచ్చేస్తుందిగా. అంటే నీలో అది సహించుకోవడము, ఆ స్థానంలో ఆ సామర్థ్యము కలిగి ఉండడము, దాని చేత తట్టుకొని నిలబడడము. కాబట్టి చాలా విషయాల్లో మనము ఈ సామర్థ్యాన్ని పోగొట్టుకుంటున్న వారముగా ఉండిపోవడానికి కారణము అంటే అర్థము ఎలా చెప్పొచ్చు? ఒక్క మాటలో మీకు అర్థం కావడానికి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, ద స్ట్రెంగ్త్ అంటే అర్థం ఏంటంటే ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఫర్ యువర్ మజిల్ కెన్ అప్లై. అంటే నీ యొక్క కండరాలు సామర్థ్యాన్ని బట్టి ఎంత గొప్ప ఎక్కువసేపు అవి నువ్వు బిగబట్టి ఉండగలుగుతున్నావు. ఒకటి. రెండవది పవర్. అంటే ఆ యొక్క కింద నుంచి పైకి తీయడానికి బలాన్ని లిఫ్ట్ చేయనప్పటికీ అది ఇవి రెండు కలిపి పనిచేస్తున్నాయి కనుక అంటే ద వర్క్ డన్ మీనింగ్ ఫాస్ట్ అండ్ ఎక్స్ప్లోజివ్లీ. అంటే ఎంత తేలిగ్గా నువ్వు చేయగలుగుతున్నావు, ఎంత చురుగ్గా విత్ ఇన్ ద టైం. కనుక ఇక ఎనర్జీ అంటే అర్థం ఏంటంటే ద కాన్స్టెంట్ ఫ్యూయల్. అంటే ఒక విధంగా చెప్పాలంటే కారులో పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ ఉన్నంత వరకే ఆ కారు వెళ్తుంది, పెట్రోల్ అయిపోయిన మరుక్షణము కారు నిలిచిపోతుంది. అంటే నువ్వు ఎంత కెపాసిటీతో లోడెడ్ అయి ఉన్నావు, ఎంత వరకు నీవు సామర్థ్యము తట్టుకోగలవు. కనుక ఈరోజు అటువంటి వాగ్దానము మనము చూసినప్పుడు మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. మీ విశ్వాసము దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. ఎంత మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, పూర్తి వచనము, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. అంటే సువార్త ఎలా ప్రకటిస్తున్నాడు పౌలు గారు? జ్ఞానయుక్తమైన తీయని మాటలను వాడక పరిశుద్ధ ఆత్మను దేవుని శక్తిని వివరించుచున్నాను. కనుక ఈ లోక జ్ఞానుల ఎదుట దేవుని వాక్యమును ప్రకటించాను. దేవుని శక్తిని ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. 1 Corinthians chapter 2 verses 5 లో ఉంది, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. సో దట్ యువర్ ఫెయిత్ మైట్ నాట్ రెస్ట్ ఆన్ హ్యూమన్ విజ్డమ్. అంటే మనిషి జ్ఞానమునకు ఆధారం చేసుకుంటారు. మనిషి జ్ఞానము అంటే సైంటిఫిక్ నాలెడ్జ్. అంటే నువ్వు వాడుతున్న వస్తువులను బట్టి కాదు. అందుకే రోజు రోజుకి జ్ఞానము టెక్నాలజీ మారుతూ ఉంది, రోజు రోజుకి థియాలజీ మారుతూ ఉంది. కానీ నీ జీవితము, నా జీవితము, మన ఫోన్ మన చేతుల్లో నుండి వాట్సాప్ అన్ని అప్డేట్ అయిపోతున్నాయి. అంటే అప్డేట్ దేంట్లో అవుతున్నావు? ఈ లోక జ్ఞానంలో. అనగా నీలో ఉన్న జ్ఞానము. జ్ఞానము అనగా ఒకటే, సెన్సెస్. అంటే నువ్వు ఏది చూస్తున్నావో, ఏది నువ్వు వింటున్నావో, నీ జీవితంలో ఏది జరుగుతుందో దానిని ఆధారం చేసుకోవడము హ్యూమన్ పర్సెప్షన్, మనిషి యొక్క హ్యూమన్ విజ్డమ్, జ్ఞానము అంటారు. కానీ ఈ జ్ఞానము వయస్సుని బట్టి మారుతుంది, అనుభవమును బట్టి మారుతుంది, భావాలను బట్టి మారుతుంది, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. కనుక దానికి స్థిరత్వము ఉండదు. కనుక ఇక్కడ ఏమన్నారు? బట్ ఆన్ గాడ్స్ పవర్. అంటే ఏ రోజున నీవు దేవుని శక్తి అనేది స్థిరమైనది. కారణము ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బైబిల్ అంతటికీ ఒకటే ఒకటి, మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే నువ్వు దేన్ని నమ్ముతున్నావో దాన్నే నువ్వు జ్ఞానముగా బేస్ చేస్తున్నావు. సో జ్ఞానానికి బేస్ ఏదంటే నీ నమ్మకము, నీ నమ్మకము. కానీ ఈ నమ్మకానికి బేస్ ఏంటంటే, పునాది ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, మనకి కీడు జరుగుతుంది అనుకోండి. ఎగ్జాంపుల్కి సో సింపుల్, ఇది ముట్టుకుంటే షాక్ కొట్టింది కనుక నీకేదో జరిగింది, రెండోసారి దాన్ని ముట్టుకుంటావా? భయం వేస్తుంది కదా, ఆ వేసే భయం. అయితే జ్ఞానం ఉన్నవాడు ఎందుకు ముట్టుకుంటే షాక్ కొట్టింది అని చూడు. ఎక్కడ ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఎక్కడ షాక్ కొట్టట్లేదు. ఇక్కడ షాక్ కొట్టడానికి గల కారణం ఏంటి? రీజనింగ్. అది జ్ఞానం. జ్ఞానం ఏంటంటే రీజనింగ్ బయటికి తీయాలి. అంటే కారణాన్ని వెతకాలి. కారణాన్ని వెతకకపోతే అది మూఢనమ్మకం అవుతుంది. అయితే కారణం వెతికినా అది జ్ఞానం అవుతుంది, కానీ నమ్మకం అవుతుంది. కానీ సమస్య ఏంటి? ఈ నమ్మకము
నీ డైలీ లైఫ్లో ఉపయోగపడుతుంది, నీ అనుదిన జీవితంలో. కానీ నీ జీవితము పూర్తిగా నమ్మకం మీద కట్టబడాలి అంటే జ్ఞానం పనికిరాదు. కారణం ఏంటంటే ఈ కాలము మారుతూ ఉంటుంది. అంటే రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు కనుక. సో నీవు ఈ జ్ఞానాన్ని అంతా వాడు. ఈరోజు ఎగ్జాంపుల్కి మన ముందు జరిగిన కార్యం, కరోనా వచ్చింది. ఆ రోజున ఖచ్చితంగా కోవాక్సిన్ మరి అవి వేసుకోవాలని చెప్పి ఖచ్చితంగా మనందరికీ రూల్ పెట్టారు. ఎప్పుడైతే కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని రూల్ పెట్టారో అందరము వేసుకున్నాం. కానీ తర్వాత తెలిసింది దాని వలన హార్ట్ అటాక్లు, కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి అని. అంటే ఆ రోజున జ్ఞానముగా ఉన్నది తర్వాత మన మరణానికి కారణం ఏంటి, దారి తీయడానికి కారణం ఏంటి, లాంగ్ రన్. అంటే ఆ టైం పీరియడ్ ఇవ్వబడిన ఆ సామర్థ్యంలో ఆలస్యము అమృతము విషము. కనుక చాలా విషయాలు మన జీవితంలో మన తొందరపాటు, నెక్స్ట్ మన సోమరితనము, వెంటనే మనం చేయకపోవడం బట్టి కనుక చాలా విషయాల్లో మనము కింద మీద అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆ సమయంలో సమయోచితంగా పలుకుబడిన మాట వెండి పండ్లెంలో పెట్టిన బంగారు పండ్ల వంటిది. అంటే చాలా విషయాల్లో మనకి గొప్ప ఓర్పును కలిగి ఉండడము, అది ఓర్పు అనరు, ఎండ్యూరెన్స్, సామర్థ్యాన్ని నీలో, అంటే తొందరపాటుతనాన్ని, తొందరపడి నువ్వు తీర్పు తీర్చకుండా, తొందరపడి నీకు కలిగిన ఆ యొక్క కీడును బట్టి నువ్వు పరుగులు పెట్టకుండా దేవుని యందు నువ్వు ఆధారపడడానికి ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద బేస్ మాట్లాడుతున్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ముగ్గురిని ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు. జ్ఞాని జ్ఞానాన్ని బట్టి, శూరుడు బలవంతుడు తన బలాన్ని బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి ఏ రోజున అతిశయించకూడదు. కారణం ఏంటంటే దేవుని శక్తి మీద, దేవుని సామర్థ్యం మీద ఆధారపడాలి అని. అంటే అతిశయించువాడు దేనిని బట్టి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేను. కనుక దేవుని గూర్చిన జ్ఞానము కలిగి ఉండుట. కనుక దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలిసిందే, నేను చెప్తున్నాను. ఏమంటున్నాడు? గొప్ప పర్వతమా నీవు ఎలా ఎదిరించగలవు? శక్తి చేతనైనా బలము చేతనైనా కాక నా ఆత్మ ద్వారా జరుగును. అంటే ఈ మనుష్యుల యొక్క శక్తి కానీ బలము కానీ దేవుని ముందు వ్యర్థం. కనుక పౌలు ఏమంటున్నాడు? సువార్తను గురించి సిగ్గుపడను. ఈ సువార్త అనగా యేసు క్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఏమి జరిగింది అంటే రక్షణ కలుగు చేయుటకు దేవుని యొక్క శక్తి అనగా సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వానికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. అంటే మనము మన సొంత జ్ఞానము, స్వనీతి, స్వ అంటే అభిప్రాయము, స్వ అభిమానము, స్వ అంటే మన సొంతము అనుకుంటున్న ఏది మనది కాదు అని దేవుని వాక్యము. అంటే నీ స్వ బుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి అని దేవుని వాక్యము పదే పదే నిన్ను నన్ను ఆయన కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే ఒకే ఒక్క మాటలో ఈ మొత్తం వాక్యాలు ఇమిడి ఉన్నాయి. విశ్వాసము, మన విశ్వాసము చాలా విషయాల్లో ఎదుటి మనిషిని బట్టే. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనందరికీ నచ్చే కోర్స్, నీవు నన్ను ఏ ప్రేమతో ప్రేమిస్తావో నేను అదే ప్రేమతో, టిట్ ఫర్ టాట్, హౌ యూ. అంటే కనుక మనము ప్రతి విషయంలో కూడా ఆ స్టాండర్డ్ ఎదుటివాన్ని పెడుతున్నాం. కానీ ఆ స్టాండర్డ్ దేవుడు అడుగుతున్నాడు, ఎదుటివాన్ని పెట్టమాక, నన్ను పెట్టు. అందుకని మన కన్నుల ముందు యేసయ్య సిలువ వేయబడిన వాడిగా, దిగంబరుడిగా, రక్తముతో అల్లాడుతున్న వాడిగా, అన్యాయము పొందిన వానిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి అనుభవించిన వానిగా, మనుష్యులు చూడనొల్లని వారుగా, అంటే సిలువ పైన వేలాడుతున్న యేసయ్యను ఎప్పుడైతే పెడతావో నీ నమ్మకము మనిషి జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నదు. కారణం ఏంటంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ కోసము చేసిన బలియాగము ఎప్పుడైతే నీవు లక్ష్య పెడతావో, అందుకే పౌలు గారు అంటారు సో సింపుల్, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఏ రోజునైతే
సిలువను గూర్చిన జ్ఞానము నీకు కలుగుతుందో దేవుని ప్రేమ నీకు అర్థమవుతుంది. నీ యొక్క సిలువ, నా యొక్క సిలువ ఏమంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను విడిచిపెట్టి ఉపేక్షించుకొని తన సిలువకి ఒక్కటి ఓర్పు ఉంటే తప్ప సిలువ శ్రమలు సహించలేవు. అయితే సిలువ అంటే అవమానమునకు, సిలువ అంటే నిందకు, సిలువ అంటే దిగంబరత్వానికి నీ హృదయము పగిలిపోవడమే. మనుష్యులందరూ నిన్ను విడిచిపెట్టడమే. మనుష్యుల ముందు నీవు దిగంబరిగా నిలువెల్లా గాయాలతో నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని పలికే కేకే సిలువ కేక. అది విలువైన కేక. అయితే వీరిని సిలువ వేయము అని నిన్ను సిలువకు అప్పగించిన వారి కేకలే, ఆ కేకలు గెలుస్తాయి. కానీ నీ కేక ఓడిపోతుంది. నీ కేక వినబడదు. నీ కేక లక్ష్య పెట్టరు. కారణము, మనుష్యులు లక్ష్యపెట్టు వాటిని దేవుడు లక్ష్యపెట్టడు. దేవుడు లక్ష్యపెట్టు వాటిని మనుష్యులు లక్ష్యపెట్టరు. అది నీ హృదయ అంతరంగములలో వినిపిస్తున్న కేక. కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ కార్యములు, కృంగిపోతిని నా ప్రభువా, కృంగిపోతిని నా ప్రభువా, లేవనెత్తుము ఈ దైనుని, లేవనెత్తుము ఈ దీనుని, వినిపించుచున్నది కేకనాకు, ఒక కేకనాకు, హృదయారణ్యములో నికృంగిన సమయములో నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక నమ్మాలని ఉంది నా యేసుని. ఇది వాక్యము. అంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించాలి. ఒక్క క్షణం ఉంటే కుదరదు. చనిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. వానికి జీవ కిరీటం ఇస్తాడు. పౌలు అంటాడు, విశ్వాసము కాపాడుకుంటుని నా పరుగు తుదముట్టించుకుని నా కొరకు ద క్రౌన్ ఆఫ్ రైటియస్నెస్, నీతి కిరీటము ఉంచుకొని చిక్కులు పెట్టు. ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచిపెడతాము. ఎప్పుడైతే మన ముందు ఉన్న కాంపిటీషన్ లో యేసు వైపే చూస్తూ ఓర్పుతో పరిగెడతామో, ఆ ఆనందము బహుమానము కొరకు, అంటే ఎప్పుడు కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని వైపు నేను చూడగలుగుతాను. ఇది వాక్యము. ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, నీ శక్తి మాలో కార్యరూపం దాల్చాలి. నీ ప్రేమ మా గుండెల నిండా నింపాలి. ఓర్పు కలిగిన వారమే, సహనము కలిగిన వారమే, నీవు చేసేవారు, నీవే కార్యములు చేసేవారు, శ్రద్ధ కలిగిన నీ అందే లక్ష్యం కనికరము చూపించు, కృప చూపించు, మేలు చేస్తున్నాము, దీవిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మేము దీవించున్నాము.